హలో మై డియర్ టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. మనం 7th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు అనేటువంటి పాఠం మనము కంప్లీట్ చేసినాం. కాబట్టి ఇప్పుడు అందులో ఎలాంటి క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ను మనము అనలిటికల్గా కాన్సెప్ట్ వైజ్గా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ప్రోటీన్లను గుర్తించే పరీక్షలలో ఉపయోగించే రసాయనాలు. ఫస్ట్ వన్, ఏ అయోడిన్ ద్రావణం 2% కాపర్ సల్ఫేట్, బి అయోడిన్ ద్రావణం 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం, సి 10% కాపర్ సల్ఫేట్ ద్రావణం 2% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం, డి 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం. సో ఆన్సర్ ఈస్ డి, 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం. ఇక్కడ మనకు అయోడిన్ ద్రావణం అనేది ఇది పిండి పదార్థాన్ని నిర్ధారించేటటువంటి రసాయనం కాబట్టి ఇది కాదు. ఇక్కడ కూడా అయోడిన్ ద్రావణం అనేది మనకు పిండి పదార్థాన్ని నిర్ధారించేటటువంటి ద్రావణం కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ 2% కాపర్ సల్ఫేట్ ఉండాలి, ఇక్కడ 10% ఉండాలి కాబట్టి ఆన్సర్ ఈస్ డి ఈజ్ ద ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మనకు ప్రోటీన్లను పరీక్షించడానికి పదార్థానికి 2% కాపర్ సల్ఫేట్ మరియు 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలపాలి. ఇక్కడ మనము పరీక్షణాళిక లోపల మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాన్ని తీసుకొని దానికి 2% కాపర్ సల్ఫేట్ CSO4 కలపాలి. ఫస్ట్ ఇది ఏమవుతుందంటే మనకు కలపంగానే నీలి రంగులోకి మారుతుంది, ఇదంతా కూడా బ్లూ కలర్ లోపలికి మారుతుంది. తర్వాత మనము సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలపాల్సి ఉంటుంది. 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలపగానే మనకి ఇది ఎంత వైలెట్ కలర్ లోపలికి మారడం జరుగుతుంది. మొత్తం ఇది వైలెట్ రంగు లోపలికి మారడం అనేది జరుగుతుంది. కాబట్టి అందులో మనకు ప్రోటీన్స్ ఉన్నాయని తెలిసిపోతుంది. వైలెట్ కలర్ లోపలికి మనకు ఇది మారుతుంది కాబట్టి అందులో ప్రోటీన్స్ ఉన్నాయని తెలుస్తుంది. నెక్స్ట్ సెకండ్, ఈ క్రింది వాటిలో ఏ ఆహార పదార్థాలు పోషకాలు లోపిస్తే మలబద్ధకం అనేది వస్తుంది? ఏ పదార్థాలు లోపించడం వల్ల మలబద్ధకం వస్తుంది? ఏ పిండి పదార్థాలు, బి మాంసకృతులు, సి పీచు పదార్థాలు, డి కొవ్వు పదార్థాలు. మనకు ఆన్సర్ అనేది సి, పీచు పదార్థాలు కనుక లోపిస్తే మలబద్ధకం అనేది వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ చూస్తే పీచు పదార్థాలు ఒక రకమైన కార్బోహైడ్రేట్స్. ఇది ఆహారనాళంలో జీర్ణం కావు కానీ మల పదార్థంకు బరువును కలిగిస్తాయి. ఫలితంగా మలం సులువుగా కదులుతుంది. ఇవి ఒక రకమైన కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థాలు అనేవి ఆహారనాళంలో జీర్ణం కావు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి మనకు మలబద్ధకంలోకి బరువును కలిగించడం వల్ల మలం అనేది సులభంగా కదులుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, పిండి పదార్థాలు నిర్ధారించే ప్రయోగంలో ఉపయోగించే రసాయనం. అంటే పిండి పదార్థాలు మన కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కదా, అందులో ఉపయోగించే రసాయనం అడిగింది. కెమికల్, ఎలాంటి కెమికల్ యూజ్ చేస్తాం? ఏ అయోడిన్ ద్రావణం, బి 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం, సి 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం, డి 10% కాపర్ సల్ఫేట్ ద్రావణం 2% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం. ఇక్కడ చూస్తే మనకు ఆన్సర్ అనేది ఏ అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగిస్తాం. మనం అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగించినప్పుడు అది బ్లూయిష్ బ్లాక్ కలర్లోకి మారినట్లయితే మనకు పిండి పదార్థాలు ఉన్నాయని తెలుస్తుంది. బ్లూయిష్ బ్లాక్ కలర్ అనేది వస్తుంది మనకు. చూస్తే పిండి పదార్థాలు పరీక్షించడానికి అయోడిన్ ద్రావణాన్ని కలపడం జరుగుతుంది. మనకు ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని అందులోకి యొక్క ఆహార పదార్థాన్ని తీసుకొని దీనికి మనము అయోడిన్ ద్రావణాన్ని కలిపినట్లయితే అది మనకు యొక్క బ్లూయిష్ బ్లాక్ కలర్ లోపలికి మారుతుంది. అప్పుడు అందులో పిండి పదార్థాలు ఉన్నాయని మనము తెలుసుకోవచ్చు. ఈ క్రింది వాటిలో సరైన వాక్యను గుర్తించండి. అంటే కరెక్ట్గా ఉన్నటువంటిది గుర్తించాలి మనకు, ఏదైతే కరెక్ట్గా ఉందో. ఇక్కడ ఏ
కొవ్వు పదార్థాలు మనకు ఏ విధంగా కూడా ఉపయోగపడవు. బి ఎదిగే పిల్లలకు మాంసకృతులు అధికంగా ఉన్న ఆహార పదార్థాన్ని ఇవ్వాలి. సి పిండి పదార్థాలు మలబద్ధకం రాకుండా నివారిస్తాయి. డి విటమిన్లు ఖనిజ లవణాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని సంతులిత ఆహారం అంటారు. ఇట్లా 4 ఆప్షన్ ఇచ్చిండు. ఇది సరి అయినటువంటి అంటే కరెక్ట్గా ఉన్నటువంటి వాడిని గుర్తించమన్నాడు. ఇక్కడ కొవ్వు పదార్థాలు మనకి ఏ విధంగా ఉపయోగపడవు, ఇది రాంగ్. మనకు కొవ్వు పదార్థాలు శక్తిని ఇస్తాయి కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. ఎదిగే పిల్లలకు మాంసకృతులు అధికంగా అవసరం కాబట్టి ఇది కరెక్టు. పిండి పదార్థాలు మలబద్ధకం రాకుండా నివారిస్తాయండి, ఇది పిండి పదార్థాలు అవి ఇక్కడ పీచు పదార్థాలు. పీచు పదార్థాలు అంటే డి విటమిన్లు ఖనిజ లవణాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని సంతులిత ఆహారం అంటారు. ఓన్లీ విటమిన్లు ఖనిజ లవణాలు కావు, మనకు ఇది ప్రోటీన్లు, విటమిన్లు, పిండి పదార్థాలు, అలాగే మినరల్స్ ఇవన్నీ ఉన్నటువంటి సమతుల సమానంగా ఉంటే దాన్ని సంతులిత ఆహారం అంటారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి ఎదిగే పిల్లలకు మాంసకృతులు అధికంగా ఉన్న ఆహార పదార్థాన్ని ఇవ్వాలి. చూడండి ఇక్కడ ఎదిగే పిల్లలకు మాంసకృతులు అధికంగా ఉన్న ఆహారం ఇస్తే వారిలో పెరుగుదల అనేది సక్రమంగా జరుగుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసినట్లయితే ఆహారంలో పోషకాలు నశించిపోవడానికి గల ప్రధాన కారణం అంటే ఆ పోషకాలు ఎందుకు నశిస్తాయని అడుగుతారు. 1 ఆహార పదార్థాలను కోసే ముందు బాగా కడగడం వలన. 2 ఆహార పదార్థాలను బాగా ఉడికించడం వలన. 3 ఆహార పదార్థాలు మళ్ళీ వేడి చేయడం వలన. 4 కోసిన తర్వాత కూరగాయ ముక్కలను కడగడం వలన. మనకి ఇక్కడ చూడండి, ఆహార పదార్థాలను కోసే ముందు బాగా కడగడం వలన ఎలాంటి అవి పోషకాలు కోల్పోవు. బాగా ఉడికించడం వలన కోల్పోతాయి. అలాగే మళ్ళీ వేడి చేయడం వల్ల కోల్పోతాయి. కోసిన తర్వాత కూరగాయ ముక్కలను కడగడం వల్ల కూడా మనకు కోల్పోతాయి. ఇక్కడ మనము కోసిన తర్వాత అందులో కొన్ని బి కాంప్లెక్స్ విటమిన్ అంటే నీటిలో కరిగేటువంటి విటమిన్లు ఉంటాయి. బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్స్ ఇవి నీటిలో కరుగుతాయి. మరి ఈ విటమిన్లు నీటిలో కరగడం వల్ల ఎప్పుడైతే కోసి మనం నీటిలో కడుగుతామో అందులో ఈ విటమిన్లు కరిగి ఆ నీటిని పారబడడం వల్ల ఆ పోషకాలు విటమిన్లు అనేటువంటి నీటి ద్వారా బయటికి వెళ్తే మన శరీరానికి అందవు. కాబట్టి ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్లు. ఇక్కడ చూసినట్లయితే మనకు 2, 3, 4 2, 3, 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2, 3, 4 వివరణ చూసినట్లయితే కూరగాయలు ముక్కలుగా కోసిన తర్వాత కడగడం, బాగా ఉడికించడం మరియు తిరిగి వేడి చేయడం వల్ల అందులోని పోషకాలు నశిస్తాయి. 6th క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరిగా జతపరచబడిన దానిని అంటే కరెక్ట్గా ఉన్నటువంటి దాన్ని గుర్తించమన్నాడు. 1 కార్బోహైడ్రేట్లు ఆలుగడ్డ, మాంసకృతులు కూరగాయలు మరియు పండ్లు, పీచు పదార్థాలు పప్పు ధాన్యాలు. 4th వన్ జంక్ ఫుడ్ నూడిల్స్. ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ వన్ కార్బోహైడ్రేట్లు ఆలుగడ్డ. ఆలుగడ్డ లోపల కార్బోహైడ్రేట్లు ఉంటాయి అంటే పిండి పదార్థాలు. నెక్స్ట్ మాంసకృతులు కూరగాయలు మరియు పండ్లు, ఇది మనకు రాంగ్. ఇందులో మనకు ప్రోటీన్స్ ఉంటాయి. అంటే మాంసకృతులు మరియు పండ్లు అన్నాడు కాబట్టి అందులో మనకు ఫైబర్స్ ఎక్కువ ఉండే అవకాశం. అలాగే పీచు పదార్థాలు పప్పు ధాన్యాలు కరెక్టే. జంక్ ఫుడ్స్ నూడిల్స్ ఇది కూడా కరెక్ట్ ఉంటాయి. అయితే పీచు పదార్థాలు అన్నాడు కాబట్టి ఇక్కడ పప్పు ధాన్యాల లోపల ఉండే ఇక్కడ పీచు పదార్థాలు అనేటువంటి మనకు పప్పు ధాన్యాలు ఉండేటువంటి ఏముంటాయి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి సెకండ్ కూడా రాంగ్. ఓన్లీ 1 and 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 and 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పిండి పదార్థాలు ఆలుగడ్డ, జంక్ ఫుడ్స్ నూడిల్స్, కానీ పీచు పదార్థాలు కూరగాయల పండ్లలో అలాగే మాంసకృతులు అనేవి పప్పుల్లో ఉంటాయి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసినట్లయితే
సంతులిత ఆహారానికి సంబంధించి సరైన వాక్యం అంటే కరెక్ట్గా ఉన్నటువంటిది ఏది? ఏ ప్రోటీన్లు కొవ్వులు అధికంగా ఉండి తక్కువ మోతాదులో పిండి పదార్థాలు తక్కువ మోతాదులో పిండి పదార్థాలు విటమిన్లు ఖనిజ లవణాలు కలిగిన ఆహారం. బి ప్రోటీన్లు కొవ్వులు పిండి పదార్థాలు విటమిన్లు ఖనిజ లవణాలు తగిన పాలలో ఉన్నటువంటి ఆహారం. సి విటమిన్లు ఖనిజ లవణాలు అధికంగా ఉండి ప్రోటీన్లు కొవ్వులు పిండి పదార్థాలు తక్కువ మోతాదులో ఉన్న ఆహారం. నెక్స్ట్ డి పిండి పదార్థాలు అధికంగా ఉండి కొవ్వులు విటమిన్లు లవణాలు తక్కువగా ఉన్నటువంటి ఆహారం అంటుండు. కానీ మనకు సంతులిత ఆహారం అంటే ఏంది? ప్రోటీన్లు కొవ్వులు పిండి పదార్థాలు విటమిన్లు ఖనిజ లవణాలు తగిన పాలలో ఉన్నటువంటి ఆహారాన్ని మనం సంతులిత ఆహారం అని అంటాం. సో ఆన్సర్ ఈజ్ బి. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే మనకు పిండి పదార్థాలు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు తగిన పాలలో ఉన్న ఆహారాన్ని సంతులిత ఆహారం అని అంటారు. అలాగే 8th క్వశ్చన్ చూసినట్లయితే మనకు మలబద్ధకం రాకుండా నివారించడానికి అనుసరించాల్సిన పద్ధతులు అంటే మలబద్ధకం రాకుండా 1 తగిన పరిమాణం నీటిని తాగడం. 2 పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం. 3 జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం. 4 కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం. తగిన పరిమాణంలో నీటిని తాగినట్లే మలబద్ధకాన్ని నివారించవచ్చు. పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నా కూడా మలబద్ధకాన్ని నివారించవచ్చు. జంక్ ఫుడ్స్ అధికంగా తినడం అనేది రాంగ్. కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం అనేది కూడా రాంగ్. సో ఆన్సర్ ఈస్ 1 and 2. తగిన పరిమాణంలో నీటిని తాగడము, పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం. సో 1 and 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1, 2 ఈజ్ ద So 1, 2 is the correct answer. నెక్స్ట్ మలబద్ధకం రాకుండా ఉండాలంటే అధిక మొత్తంలో నీటిని మరియు పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు అనేది మలం కదలడానికి, పీచు పదార్థాలు మలానికి బరువును ఇవ్వడానికి తోడ్పడతాయి. పీచు పదార్థాలు మన జీర్ణనాళంలో జీర్ణం కావు. క్రింది వాటిలో సరిగా జతపరచ దాన్ని గుర్తించండి. జతపరచనిది అంటే విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ మ్యాచింగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ పిండి పదార్థాలు అయోడిన్ ద్రావణం ఊదా రంగు అంటారు. నెక్స్ట్ ప్రోటీన్స్ 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం 10% సోడియం హైడ్రాక్సైడ్ నలుపు రంగు. కొవ్వులు సో ఆన్సర్ ఈజ్ ఇక్కడ ఊదా రంగు అంటుండు. ఇక్కడ మనం పిండి పదార్థాలు అయోడిన్ ద్రావణం ఉపయోగిస్తాం కానీ అది మనకు జనరల్గా ఎల్లో కలర్ ఉంటుంది. అది మళ్ళీ అందులో ఏదైనా ఒక పదార్థాన్ని కలిపినప్పుడు అయోడిన్ వేసినప్పుడు అది కనుక అందులో పిండి పదార్థాలు ఉంటే అది మనకు నీలి నలుపు రంగుకు మారుతుంది. అంటే అయోడిన్ అనేది మనకు ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ ఉంటుంది. ఇలా మనము పిండి పదార్థానికి కలిపినప్పుడు అది ఉంటే నీలి నలుపు రంగుకు మారుతుంది. కాబట్టి ఇక్కడ ఊదా రంగు ఇచ్చింది కాబట్టి రాంగ్. నెక్స్ట్ ప్రోటీన్స్ 2% కాపర్ సల్ఫేట్ 10% సోడియం హైడ్రాక్సైడ్ ఇది కరెక్టే. ప్రోటీన్స్ పరీక్ష చేయడానికి మనం 2% కాపర్ సల్ఫేట్ 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలుపుతాం. కానీ అది నలుపు రంగు అంటుండు కాదు. మనకు ప్రోటీన్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు అందులో మనము కాపర్ సల్ఫేట్ కలిపిన తర్వాత అది నీలి రంగులో ఉంటుంది. అలాగే మళ్ళీ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలిపితే మనకు అది వైలెట్ రంగులోకి మారుతుంది. ఇక్కడ బ్లాక్ ఇచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఈ రెండు కూడా రంగు. ఇక్కడ కొవ్వులు తెల్ల కాగితం పాక్షిక పారదర్శకం ఇది కూడా కరెక్టే. మనకు పాక్షిక పారదర్శకంగా మారుతుంది కాబట్టి ఆన్సర్ ఈస్ 1. క్రింది వాటిలో సరిగా జతపరచినది అంటే విచ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. పిండి పదార్థాలు అయోడిన్ ద్రావణం ఊదా రంగు,
ప్రోటీన్స్ 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10% సోడియం హైడ్రాక్సైడ్, నలుపు రంగు. కొవ్వులు తెల్ల కాగితం, పాక్షిక పారదర్శకత. ఇక్కడ ఫస్ట్ది పిండి పదార్థం మనకు ఊదా రంగనుడు. ఓకే, మనకు పిండి పదార్థాన్ని పరీక్ష చేయడానికి ఐడిన్ ద్రావణాన్ని కలుపుతాము. అది స్టార్టింగ్లో మనకు లైట్ ఎల్లో ఉంటుంది, కానీ మనకు అది ఎప్పుడైతే మనం పిండి పదార్థానికి కలిపినప్పుడు అది ఒకవేళ అందులో పిండి పదార్థాలు ఉన్నట్లయితే మనకు ఒక బ్లూయిష్ బ్లాక్ కలర్ లోపలికి మారుతుంది. కాబట్టి ఇచ్చిన లైట్ ఎల్లో కానీ బ్లూయిష్ బ్లాక్ ఏది లేదు కాబట్టి దిస్ ఇస్ రాంగ్. ప్రోటీన్స్ 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం, నలుపు రంగు అన్నాడు. అయితే మనకు ఇది నలుపు రంగులో ఉండదు. కాపర్ సల్ఫేట్ కలిపిన తర్వాత అది బ్లూ కలర్ ఉంటుంది. సోడియం హైడ్రాక్సైడ్ కలపగానే మనకు అది వైలెట్ రంగు అనేది మారడము జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నలుపు రంగు అన్నాడు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఇది థర్డ్, కొవ్వులు తెల్ల కాగితం, పాక్షిక పారదర్శకత. ఎస్, కొవ్వులు మనకు తెల్ల కాగితంని కలిపినట్లు తెల్ల కాగితం పని చేసినట్లయితే పాక్షిక పారదర్శకంగా మారుతుంది. కాబట్టి ఇది థర్డ్ అనేది కరెక్ట్. అంటే ఇక్కడ మనకు సరిగ్గా జతపరచబడిన ఏంటంటే 1 and 2. కాబట్టి ఆన్సర్ అనేది మనకు 1 and 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే సరిగా జతపరచబడినది అని అడిగింది కాబట్టి 1 and 2 ఆన్సర్. నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ 1, 2. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఐడిన్ ద్రావణంతో పిండి పదార్థాలు ముదురు నీలి రంగునిస్తాయి. 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంతో ప్రోటీన్లు వంకాయ నీలం రంగును ఇస్తాయి. కాబట్టి ఇచ్చిన వాటిలో మనకు ఫస్ట్, సెకండ్ రాంగ్ ఉంది, థర్డ్ మాత్రం కరెక్ట్ ఉంది. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్. దీస్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ దట్ అవర్ బాడీ ఫెయిల్స్ టు డైజెస్ట్ అన్నాడు. అంటే ఇందులో ఏ కార్బోహైడ్రేట్స్ అనేటువంటిది ఇది ఒక కార్బోహైడ్రేట్స్, అది మన బాడీలో జీర్ణం కాదని అంటుండే. ఒకటి రైస్, వీట్ గోధుమలు, బెవరేజెస్ అండ్ రపేజెస్. ఆన్సర్ ఈజ్ రపేజెస్. మనకి ఈ యొక్క పీచు అనేది జీర్ణం కాదు. నెక్స్ట్ దిస్ కంటైన్స్ మోర్ వాటర్, brinjal, onion, melons, lady's finger. So answer is melon. This helps the food to move easily in the digestive tract. Milk, curd, oils, water. Next, this food causes damage to our digestive system. Junk food, staple food, ready-made food, salads. So junk food causes damage to our digestive system. Next, the founder of modern science of nutrition was Lavoisier. Lavoisier is the founder of modern science of nutrition. So scurvy was discovered by James Lind. James Lind discovered by scurvy. Presence of stars is tested by using A, 1 iodine, 2 calcium, 3 ఐరన్, సోడియం. సో మనకి పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్ష లోపల ఏమి యూజ్ చేస్తూ ఉంటుందో ఆన్సర్ ఐయోడిన్. డైల్యూట్ ఐయోడిన్ అపియర్స్ ఇన్ డాష్ కలర్. డైల్యూట్ ఐరన్ లైట్ ఎల్లో కలర్. ఇన్ ఐయోడిన్ టెస్ట్ స్టార్చ్ కన్వర్ట్స్ ఇంటూ డాష్ కలర్, బ్లూ కలర్. మనకు బ్లాక్ వస్తుందండి, బ్లాక్ కలర్ వస్తుంది. కాబట్టి ఇచ్చిన దాంట్లో బ్లూ ఉంది కాబట్టి బ్లూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్కర్వీ ఈజ్ క్యూర్డ్ బై ఈటింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్, మీట్, ఎగ్, రైస్. సో ఆన్సర్ ఈజ్ ఫ్రెష్ ఫ్రూట్స్. తాజా ఫలాలు తినడం వల్ల మనము ఈ యొక్క స్కర్వీని నివారించవచ్చు. నెక్స్ట్ ఫైబర్స్ ఆర్ ద సోర్సెస్ ఫ్రమ్. అంటే మనకు పీచు పదార్థాలు ఎక్కడి నుంచి లభిస్తాయి? లభించే వనరులు. రైసా, పల్సెస్ అంటే పప్పు ధాన్యాల, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అంటే కూరగాయలు మరియు పండ్లు, సాల్ట్స్. సో ఆన్సర్ ఈజ్ వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్. అంటే కూరగాయలు పండ్లు తినడం వల్ల మనం పీచు పదార్థాలు లభించడం జరుగుతుంది. నెక్స్ట్
వన్ మ్యాన్ సఫరింగ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్ విచ్ కాంపోనెంట్ ఈజ్ లెస్ ఇన్ ఈజ్ ఫుడ్. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం యొక్క అంటే ఒక వ్యక్తి మలబద్ధకం బాధపడుతున్నాడు, అతన్ని తీసుకునే ఆహారంలో ఏది తక్కువగా అయింది, తక్కువగా అయింది, కార్బోహైడ్రేట్సా, ప్రోటీన్సా, ఫ్యాట్సా, రపేజెసా. ఆన్సర్ ఈజ్ రపేజెస్. రపేజెస్ అనేటువంటి తక్కువైనవి. పేపర్ ట్రాన్స్లూసెంట్ టెస్ట్ యూజ్డ్ ఫర్ అంటే కాగితాన్ని పారదర్శకంగా మార్చే టెస్ట్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం? కార్బోహైడ్రేట్సా, ఫ్యాట్స్, ప్రోటీన్స్, మినరల్స్. సో ఫ్యాట్స్ కోసం మనం పేపర్ ట్రాన్స్లూసెంట్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ ద ప్రోటీన్స్ టెస్ట్ వి యూజ్. ప్రోటీన్ టెస్ట్లో ఏం యూజ్ చేస్తాం? 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్, 2% కాపర్ ఆక్సైడ్, 4th both 1 and 2. So we use 2% copper sulfate and 10% sodium hydroxide కాబట్టి both 1 and 2 is the correct answer. Next, the aim of the given experiment is 1. Need of water in the body, how the cotton moves, how to close the glass pipe, filling the glass tube with cotton. So answer is need of వాటర్ ఇన్ ద బాడీ. అంటే మనకి ఎక్స్పెరిమెంట్ దేన్ని తెలియజేస్తుంది అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటిదంటే మన యొక్క శరీరానికి నీరు అనేది అవసరము, అత్యావశ్యం అనేది తెలియజేస్తుంది. ఆయిల్, ఘీ, బటర్ ఆర్ సోర్సెస్ ఆఫ్. ఆయిల్, ఘీ, బటర్ ఆర్ సోర్సెస్ ఆఫ్ అంటే మనకు నూనె, ఘీ మరి బటర్, నెయ్యి మధ్య లోపల ఏముంటాయి అంటుండే? కార్బోహైడ్రేట్సా, ప్రోటీన్సా, ఫ్యాట్సా, మినరల్స్. మనకు ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. అలాగే నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ క్యూర్డ్ బై ఫుడ్. మన ఎలాంటి వ్యాధులు అనేటువంటి ఫుడ్ వలన నయం అవుతాయి అంటుండే? ఆహారం ద్వారా నయం చేయవచ్చు. 1 స్కర్వీ, 2 మలేరియా, 3 ఫీవర్, 4 హార్ట్ ఎన్లార్జ్. స్కర్వీ అనేది మనము ఈ యొక్క ఫుడ్ తీసుకోవడం వల్ల, తాజా కూరగాయలు మరియు పండ్లను తీసుకోవడం వల్ల మనము తగ్గించవచ్చు. అలాగే నెక్స్ట్ టు అవాయిడ్ కాన్స్టిపేషన్ విచ్ టైప్ ఆఫ్ ఫుడ్ డూ వి ప్రిఫర్. అంటే కాన్స్టిపేషన్ అంటే మనకు మలబద్ధకం. ఈ మలబద్ధకాన్ని నివారించడానికి ఎలాంటి ఫుడ్ను తీసుకోవాలి? జంక్ ఫుడ్డా, కేక్సా, రపేజెస్, ఆయిల్ ఫుడ్? రపేజెస్, పీచు ఉన్నటువంటి పదార్థాలు తీసుకున్నట్లయితే మనకు కాన్స్టిపేషన్, మలబద్ధకాన్ని అవాయిడ్ చేయవచ్చు. నెక్స్ట్ 19. ఇఫ్ యూ వాంట్ టు కీప్ గుడ్ హెల్త్ విచ్ టైప్ ఆఫ్ ఫుడ్ డూ యూ అవాయిడ్ ఈటింగ్. అంటే నువ్వు కనుక మంచి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే నువ్వు ఎలాంటి రకమైన ఆహార పదార్థాన్ని అవాయిడ్ చేస్తావు? అవాయిడ్ ఈటింగ్. డ్రై ఫ్రూట్సా, జంక్ ఫుడ్డా, రపేజెసా, గ్రీన్ సలాడ్సా? డ్రై ఫ్రూట్స్ అంటే మనకి వెండిన పండ్లు. అలాగే జంక్ ఫుడ్ అంటే మనకు నూడిల్స్ కానీ, పిస్తాలు, బర్గర్లు. రపేజ్ అంటే పీచు పదార్థాలు. గ్రీన్ సలాడ్స్ అంటే మనకు వెజిటేబుల్ ఉంటాయి కదా అవి. కాబట్టి అవాయిడ్ చేయాల్సినటువంటిది జంక్ ఫుడ్. నెక్స్ట్ ఇన్ 1752 జేమ్స్ లిన్స్ ఫౌండ్ దట్ డాష్ డిసీజ్ కెన్ బి క్యూర్డ్ బై ఈటింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అంటే ఏమంటారు? 1752 సంవత్సరంలో జేమ్స్ లిండ్ అనేటువంటి అతను ఏది తినడం వల్ల అంటే తాజా పండ్లు మరియు కూరగాయలు తినడం వల్ల ఏ వ్యాధిని నివారించవచ్చు, క్యూర్ చేసి తగ్గించవచ్చు అని కనుక్కున్నాడు అంటుండు. 1 స్కర్వీ, 2 బెరిబెరీ, 3 అమీబియాసిస్, 4th one మెరాస్మస్. సో స్కర్వీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫుడ్ కాంపోనెంట్ దట్ బి కన్జ్యూమ్డ్ స్పేరింగ్లీ. cereals, pulses, ghee, ఆయిల్స్. మనం ఐడెంటిఫై ద ఫుడ్ కాంపోనెంట్ దట్ షుడ్ బి కన్జ్యూమ్డ్ స్పేరింగ్ అంటే తక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే
ఘీ. నెక్స్ట్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రొపేజెస్, అంటే మనకు పీచు పదార్థాల్లో అధికంగా లభించేటి ఏంటి? మిల్కా, ఫిషా, కార్డా, లీఫీ వెజిటేబుల్స్. మనకు లీఫీ వెజిటేబుల్స్లో ఎక్కువ లభిస్తుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అవాయిడ్స్ కాన్స్టిపేషన్, అంటే మనకు ఈ యొక్క మలబద్ధకాన్ని ఏది అవాయిడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అవాయిడ్స్ కాన్స్టిపేషన్, ఏది మలబద్ధకాన్ని నివారిస్తుంది? ప్రోటీన్సా, ఫైబర్సా, కార్బోహైడ్రేట్సా, సాల్టా? సో ఆన్సర్ ఈజ్ ఫైబర్స్. నెక్స్ట్ కళ్యాణ్ వాంట్స్ టు టెస్ట్ ద న్యూట్రియంట్స్ ఇన్ ద స్టార్చ్ పౌడర్. హీ యాడెడ్ అయోడిన్ డ్రాప్స్. వాట్ కలర్ మే ఈ అబ్జర్వ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్, అంటే కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క న్యూట్రియంట్స్లో స్టార్చ్ పౌడర్ ఉందా లేదా తెలుసుకోవాలనుకోవడానికి ఆయన అయోడిన్ డ్రాప్స్ని యాడ్ చేశాడు. అప్పుడు ఏ కలర్ వస్తుంది అందులో? బ్లూ బ్లాకా, వైలెటా, ఎల్లోనా, నో కలర్? సో బ్లూ బ్లాక్ అనేది అందులో మనకు ఈ స్టార్చ్ ఉందని తెలుస్తుంది. సో మనకు ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఛాయిస్ మనకు అవకాశం అడగడానికి అవసరం అన్ని క్వశ్చన్లు కూడా ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి కవర్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ లెసన్లో మనం సెకండ్ లెసన్లో యాసిడ్ అండ్ బేసిస్ లెసన్ తర్వాత కూడా మళ్ళీ ఎంసీక్యూస్ చేద్దాం. అప్పటి వరకు మీరు దానికోసం మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్.